రంగనాయకుల స్వామి గుట్టపై పేలుడు పదార్థాలతో విధ్వంసం, గుండంను పూడ్చివేసిన వైనం. కోనేరు విధ్వంసానికి నిరసనగా రేపు జడ్చర్ల బంద్కు పిలుపునిచ్చిన శ్రీ రంగనాయక స్వామి పరిరక్షణ కమిటీ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి పాత బజార్లో గల పెద్దగుట్టపై శ్రీ రంగనాయక స్వామి ఆలయం దగ్గర ఉన్న కోనేరు మూసివేత నేపథ్యంలో తేదీ 8/7/2024 సోమవారం రోజున కోనేరు మూసివేతకు నిరసనగా జడ్చర్ల బంద్ చేస్తున్నట్లు జడ్చర్ల హిందూ ధార్మిక సంఘాలు మరియు శ్రీ రంగనాయక స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా రేపు ఉదయం 9 గంటలకు బాదేపల్లి పాత బజార్ హనుమాన్ దేవాలయం వద్దకు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఇట్లు శ్రీ రంగనాయక స్వామి పరిరక్షణ కమిటీ జడ్చర్ల. వాస్తవానికి అమానుషం జరిగింది, ఘోరం జరిగింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే ముందరికి నేను మాట్లాడనికే ఇంత ఉండి ఇంత చేసిన నేను మాట్లాడనిక గంట టైం పట్టింది, ఒక వాయిస్ వినిపించింది. అందుకోసం ఇది పొల్యూట్ అయ్యి వేరే తీసుకోకుండా ఉండాలంటే ఏ టాపిక్ మాట్లాడుతున్నాము, ఎందుకోసం మాట్లాడుతున్నాము కావాల్సింది లేదు, ముందు తెలిసి ఉండాలి. ఇప్పుడు బొంగుల పుట్ట అనేది సమస్య కాదు, లేకపోతే టెండర్ల సమస్య కాదు, లేకపోతే గుడి సమస్య కాదు, సమస్య ఇప్పుడు అయింది కాబట్టి దానికి ఏం చేస్తే కట్బంద్ అవుతుందని ఆలోచించాలి. ఎవరికి వాళ్ళు ఇప్పుడు యూత్ వాళ్ళ పిల్లల్ని ఎవరినైనా సరే, నన్నైనా సరే గ్రూపులు అట్లా దయచేసి మాట్లాడకండి, గ్రూపులు అట్లా పెట్టి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా అవుతారు, బుద్ధ వాళ్ళకి చేత కాదు. నిన్న ఏం చేసిండో వాళ్ళ ఇంట్లో పోదాం అని అన్నారు, నేనే ఆపిన. జేసీబీ వాళ్ళ పడదాం అని అన్నారు, నేనే ఆపిన. ఆ సిఐ గారు నొల్లిన మాటలను బట్టి ఆడ మూవ్ కావడం జరిగింది. ఇలా పని జరిగినప్పుడు రేపు సిఐ గారిని ఎందుకు చూస్తాము, ఎంఆర్ఓ గారిని ఎందుకు చూస్తాము, వేరే దిక్కుపోతుంది. ఇప్పుడు మనిషిని పదే పదే సహనాన్ని పరీక్ష చేస్తే సహనం దాటిపోయిన తర్వాత వాళ్ళ లోపల ఉగ్ర నరసింహస్వామి బయటకు వస్తుంది. అందుకు అందరికీ నరసింహస్వామి ఉన్నారు కాబట్టి మీరు శాంతియుతంగా ఇప్పుడే కావాలంటే అన్నం పెడితే కూడా 5 నిమిషాలు ఉడికినాక ఉమ్మగిలింటితో చిన్న స్టీమ్లో పెట్టి ఆపుతాం. ఎవరన్నా తెచ్చి మీరి వాడు వలని కూడా టైం పడుతుంది. 2 సంవత్సరాలు పోయినప్పుడన్నా ఒక ఇద్దరు యాడ్ చేసుకుంటా గుడ్డ మీదకి ఎక్కువ ప్రాబ్లం కాబట్టి నాకు ముందు లేకపోతే దిగవర్రా భయ్ మా తమ్ముడు. నేను సంవత్సరం నుంచే ఉన్నాను, నాకు పెద్దగా వ్యవహారాలు బయట ఎట్లుంది అనేది ఈ మధ్య తెలుసుకుంటున్నాను. కాకపోతే నా ఉద్దేశంలో అయితే అంటే ధర్మాన్ని, దేశాన్ని కాపాడాలని మాత్రం ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందే. నిన్న నేను లేకపోవడం వల్ల పాల్గొనలేదు, అది మాత్రం క్షమించండి. కాకపోతే అంటే ఆడవాళ్ళు ఎంతమంది వస్తారో బయటికి నాకు తెలియదు. సాయికి అయితే ఇప్పుడు వచ్చింది, సరే నేను ఈరోజు వచ్చాను, అట్లా కాదు, అది కాదు కదా సమస్య. ప్రతి ఇంటికి ఒక్కరు వచ్చినా కూడా ఈ సంఖ్య సరిపోదు. ఈ సంఖ్యకి ఎంతమంది ఉంటారు, ఇంకా ఊళ్ళో ఇంతమంది హిందువులు ఉన్నారా? అంటే అంత ఐక్యమత్యం లేకపోవడమే కదా ఇదంతా కూడా. వారం కలుసుకుంటారు, వాళ్ళ కార్యాచరణ వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి మనం ఎప్పుడు చేస్తున్నాము? ప్రతి గుడికి ఏదో ఒక సమస్య ఉంది. ప్రతి నెలలో కనీసం 2 సార్లైనా కలిసి మీటింగ్ అరేంజ్ చేసుకొని 2 సార్లైనా కలిసి ఎంతమంది అన్నా కానీ 1000 మంది ఉన్నారు ఇప్పుడు ఈ గ్రూప్లో. ఇట్లాంటి 4 గ్రూపులు ఏర్పడినాయి. నా కనీసం ఊళ్ళో ఒక 4000 మంది తయారు కారా? ఇంతమంది హిందువులు అంత బాధ్యత లేకుండా ఉన్నామా? కాదు కదా. అలాంటప్పుడు ప్రతి శనివారం కాకుండా కనీసం నెలలో 2 సార్లైనా కలిసి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, నెక్స్ట్ ఏ గుడికి వెళ్ళాలి, ఆ గుడిలో ఉన్న సమస్యలు ఏంటి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఇవన్నీ జరగవు కదా. ముందే మనం ముందుంటే ఇవన్నీ జరగవు. ఎప్పుడో జరిగినప్పుడు మనం మేల్కొంటున్నాము. ప్రతి గుడిలో కానీ ఏదో ఒకటి జరగాలి, అప్పుడైతే హిందువులు రావాలి, అంతవరకే ఉంది. అలా కాకుండా ముందే ఏమి జరగకుండా ఆపగలిగితే బాగుంటుంది కదా. అలా జరగాలి అంటే ఫస్ట్ అంటే హిందూ సంఘం అంటూ ఒకటి ఏర్పడాలి కదా, మన ఉనికి కూడా మనం చాటుకోవాలి కదా. అలాంటప్పుడు అంటే మనకి ప్రతి నెల కనీసం ఒక్క రోజున టైం ఇవ్వరా? ఒక 2 రోజులన్నా. ఈ సంఖ్య సరిపోదు. ఊరి మొత్తానికి ఎన్నో గుళ్ళు ఉన్నాయి, చుట్టుపక్కల ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎన్నో దీపారాధనలు జరిగినవి కూడా ఉన్నాయి. మరి అవన్నీ చూడాల్సిన బాధ్యత మనమే. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ నుంచి అంటే
సరే నేను ఒప్పుకుంటున్నాను, పాత వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు తెలియదు, నేను సంవత్సరం నుంచి వచ్చినాను. ఇంకా అధ్యక్షుడు అంటారా, ఇంకా అది ఆయన బాధ్యత. సమస్య